నమస్కారం. మన హనుమయ్యకి చిన్న జయంతి, పెద్ద జయంతి 2 జయంతులున్నాయా? చనిపోయిన వారి జన్మతిథిని జయంతి అంటాం. మరి సప్త చిరంజీవులలో ఒకరైన మన హనుమయ్య జన్మతిథిని జన్మోత్సవం అనాలి. పరాశర సంహిత హనుమత్ మంగళాష్టకం ప్రకారం వైశాఖ మాసే కృష్ణాయం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. అనగా వైశాఖ మాస బహుళ దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రంలో జన్మించారు. దీనిని మనం హనుమయ్య జన్మోత్సవంగా జరుపుకోవాలి. సీతమ్మ జాడ వెతకటం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవం తెచ్చి ప్రాణాలు కాపాడటం, అలాగే పట్టాభిషేకం దాకా నిరంతరం రామసేవ చేస్తున్న హనుమయ్య రామభక్తికి కృతజ్ఞతతో అయోధ్యవాసులంతా శ్రీరామనవమి పట్టాభిషేకం తర్వాతి చైత్రమాస పూర్ణిమ నాడు హనుమత్ విజయోత్సవంగా జరిపారు. ఆ రోజున రాక్షసుల మీద విజయం సాధించినందుకు కూడా విజయోత్సవంగా జరుపుకుంటాం. ఇకనైనా ఏప్రిల్ 23న హనుమాన్ విజయోత్సవంగాను, జూన్ 1న హనుమాన్ జన్మోత్సవంగాను జరుపుకుందాం. జై శ్రీరామ్. స్వయంగా శివ అంశ, సప్త చిరంజీవులలో ఒకరు. కలౌ కపి వినాయకౌ. కలియుగంలో మన సాధనతో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు హనుమయ్య, గణేశుల వారు. ఎక్కడెక్కడైతే రామ కీర్తనలు, రామ భజనలు, రామాయణ పారాయణం జరుగుతుందో అక్కడెక్కడికి హనుమయ్య తప్పక వస్తారు. అందరికంటే ముందు వచ్చి అందరి తర్వాత వెళ్ళి రామాయణం జరిగినంతసేపు ఇలా అంజలి ఘటిస్తూ చూస్తూ ఉంటారు. హనుమయ్య ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో కైలాస శిఖరాన మానస సరోవర సమీపంలో రామనామ జపం చేస్తూ ఉంటారు. ఈ చైత్ర పూర్ణిమ నాడు సమస్త రాక్షసుల మీద విజయం సాధించినందులకు ఆనాటి నుండి ఈనాటి వరకు మనమందరం హనుమ విజయోత్సవము జరుపుకుంటున్నాము. అఖండ శక్తిశాలి రామదూత పవనసుతుడి ఆశీర్వాదం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకనైనా హనుమ జయంతి అనకుండా హనుమ విజయోత్సవంగా జరుపుకుందాము. జై శ్రీరామ్. ఆయనను నిత్యం పూజిస్తే భూత ప్రేత పిశాచ బెడద ఉండదు. శనిదేవుడి వక్రదృష్టి కూడా మన మీద పడదు. సకారాత్మక శక్తులు మన వెంట ఉంటాయి, నకారాత్మక శక్తులు మన నుంచి దూరం చేయబడతాయి. ఆయనను నిత్యం ధ్యానించడం వల్ల మనకు కీర్తి, యశస్సు, విద్య, బలం, ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ శ్లోకార్థం ఎక్కడైతే రామకీర్తనలు జరుగుతూ ఉంటాయో అక్కడ హనుమంతుల వారు అంజలి ఘటిస్తూ వింటూ ఉంటారు. సమస్త రాక్షసులందరినీ సంహరించినందుకు మీకు నమస్కరిస్తున్నాము అని అర్థం. మన ఆరా మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అవ్వాలన్నా, మన సమస్యలు తీరి మన జ్ఞానం పెరగాలన్నా ఈ ఒక్క హనుమత్ మంత్రం చాలు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అనగా మనస్సును జయించిన వారు, మనసి అంతటి వేగం కలిగిన వారు, ఇంద్రియాలను జయించిన వారు, బుద్ధి ఆలోచన శక్తులలో అత్యుత్తమ శక్తి కలిగిన నీకు నమస్కరిస్తున్నాము. వాయువు పుత్రుడు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన ప్రాణవాయువుల అన్నింటికీ అధిపతివి, వానరులలో ముఖ్యమైన వాడివి శ్రీరామదూత, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అని అర్థము. జై శ్రీరామ్. ఈ పవర్ఫుల్ మంత్రం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.